మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు. బీజేపీ ఏమో ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంట? ఛాన్స్ అయితే ఈటెల రాజేందర్కి ఉంటుంది. ఈటెల రాజేందర్కి ఉంటుంది. పైన రెండు పార్టీల లీడర్స్ని చూసుకుంటే ఎలా అంటారు? బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది, ఇంకేం ఉంటుంది ఆడ బీఆర్ఎస్ది. ఇప్పుడు కాంగ్రెస్ది సునీతా లక్ష్మారెడ్డి అన్నారు, సునీతా మహేందర్ రెడ్డి. ఎప్పుడు 10 లేనిది ఉండదు ఆమె. ఆమె కానీ వాళ్ళ భర్త కానీ ఎప్పుడు 10 కావాలి. 20 ఏళ్ళ 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఇది పోటీ చేస్తుంది. దేని గురించి వాళ్ళకు 10 లేనిది బతకలేరా? మరి మన ఈటెల రాజేందర్ పై మీ ఒపీనియన్? ఈటెల రాజేందర్ మంచోడు, పబ్లిక్లో మంచిగా ఉంటుంది, ఆయనకు సింపతి ఉంది చాలా మందికి. ఆయనదే కాకుండా నరేంద్ర మోడీని చూసేసి వేస్తారు చాలా మంది. ఓకే, అంటే పార్టీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. పార్టీ పక్కా అవుతుంది, పక్కా రిఫ్లెక్ట్ అవుతుంది పార్టీ. ఆయన దేశ పనులన్నీ ఇప్పుడు ఎవరుంటారు అండి కాంగ్రెస్లో? ఎవరుంటారు కాంగ్రెస్లో? కాంగ్రెస్ 100 రోజుల ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ చేసే ముఖాలు ఉన్నాయా కాంగ్రెస్లో? మరి ఈరోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడాడు, మాట్లాడిన దానికి తల తోపు ఉండదు, అట్లా మాట్లాడతాడు. అటువంటి వాళ్ళకు ప్రధానమంత్రి పదవి ఏం చేస్తాడు ఆయన? కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఇంకా 100 రోజుల పాలన ఇంకా ఏం చెప్పలేము. అన్నీ వాళ్ళు కూడా పెండింగ్ పెడుతున్నారు. అన్నిటినీ చెప్పిన వాటిని అసలు చేస్తలేరు. ఏదో జస్ట్ టీఆర్ఎస్ ఒకటి సంధిస్తే ఎవరు హరీష్ రావు ఉండి ఒక సంధిస్తాడు, దేనైనా మప్పి పెట్టడానికి. దానికి వీళ్ళు డిఫెన్స్ చేస్తూ ఉంటారు. డిఫెన్స్నే నడుస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ అయితే. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రశ్నలకు వీళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు. ఒక్కదాన్నన్నా ప్రూఫ్ చేసేసి లోపల వేసేసి ఈ రకంగా చేస్తున్నామని చెప్పేసి అంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఈ 3 పార్టీలలో ఏ 2 పార్టీల మధ్యన ఉండబోతుంది? ఇప్పుడైతే కాంగ్రెస్ తర్వాత ఇది బీజేపీ మధ్యలోనే ఉంటుంది పోటీ, వీళ్ళిద్దరి మధ్యనే. ఇప్పుడు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఏమో సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీ అంటే కాంగ్రెస్కే ఉంది సార్. కాంగ్రెస్కి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ఉంది. ఇక ఇప్పుడు మరి క్యాండిడేట్స్ని బట్టి చూసుకుంటే ఎవరు ఎట్లా? క్యాండిడేట్ బట్టి చూసుకుంటే బీఆర్ఎస్ అయితే క్యాండిడేట్ డల్లో ఉండు. సునీతా మహేంద్ర అంటే ఆమె ఇండియా పొలిటికల్. ఈటెల రాజేందర్ అంటే ఆయన ఒకసారి మినిస్టర్ ఉండే మళ్ళీ ఆయన జైలు వేయొచ్చిండు. ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డికే ఛాన్స్ ఉంది సార్. సునీతా మహేందర్ రెడ్డి. ఈ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది 100 రోజులలో? పరిపాలన అంటే ఒక్కొక్కటి అప్రూవల్ చేస్తారు. ఇప్పుడు అన్ని ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు జర అవి చేసుకుంటూ వస్తుండు. ఇంకా టైం పడుతుంది అన్ని చేసేసరికి. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎలా ఉందంటావు? బీఆర్ఎస్ ఉంది. మల్లెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే మల్లెడ్డి బాగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఎదుర్కొంటారు, బయట పోతురు వస్తారు, బయట పోతారు. ఏమైనా ప్రభావితం ఉంటుందా అని? ఉంటుంది సార్, ఉంటుందా? మళ్ళీ ఒక్కసారి పోయొచ్చినాక అది మచ్చబడ్డాక తుడిపించుకుంటూ అవుతుందా? ఉంటుంది సార్. ఇప్పుడు ఈ 3 పార్టీలలో ఏ 2 పార్టీలకు ఉన్నదంటావు ఛాన్స్? ఇప్పుడు ఛాన్స్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది సార్. బీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీకి ఎలా ఉంది? బీజేపీ అంటే ఆయన ఈటెల రాజేందర్ అంటే ఆయన పేరుని బట్టే రావాలి, కానీ పార్టీ తరఫున అయితే లేదు సార్. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి 3 పార్టీల వాళ్ళు ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు కదా. బీఆర్ఎస్ వాళ్ళేమో లక్ష్మారెడ్డి, బీజేపీ ఏమో ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఏమో సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉంది? ఛాన్స్ అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీకి రావాలి, వస్తేనే పనులన్నీ అవుతాయి. మరి సెంటర్లో ఏది ఉందో మన స్టేట్లో కూడా అది ఉంటేనే ఏ పనులైనా జరుగుతాయి. అక్కడ ఒక పార్టీ ఉండి ఇక్కడ ఒక పార్టీ ఉంటే ఏ పనులు జరగక అంతా నిర్లక్ష్యం అయిపోతుంది. దాని గురించి బీజేపీ రావాలి. ఇది పర్సనల్ పెట్టుకోవద్దు. ఇది మనకు పార్టీ పరంగా అభ్యర్థి నిలబడి గెలిచి పనులు చేయాలి అంతే. క్యాండిడేట్తో సంబంధం లేదు, క్యాండిడేట్ ఏం లేదు. ఏ క్యాండిడేట్ అయినా కానీ పైన అధికారం ఏది ఉంటే అది పని చేయగలుగుతాడు ఏ క్యాండిడేట్ అయినా. ఇప్పుడు బీఆర్ఎస్ అయితే రోజు కోల్పోతుంది, దాంట్లో యూనిట్ లేదు. కాంగ్రెస్ నెక్స్ట్ సెకండ్ అంటే కాంగ్రెస్. మనం ఎలా చూస్తామనేది మనం ఇప్పుడు కరెక్టే మనం నిర్ధారణ చేయలేము, చూడాలి, జరుగుతుంటే చూడాలి. సో ఓవరాల్గా సెంట్రల్లో మోడీయా రాహుల్ ఎవరికి ఛాన్స్? 100% మోడీ.
మోడీ రాహుల్ జనాల్లో బాగా తిరిగాడు కదా, తిరిగిడు కానీ రాహుల్కు ఏమంతా రాజకీయం ఎక్స్పీరియన్స్ ఏమి లేదు. ఆయన ఒక్కసారి కూడా ఏమీ అధికారం రాలేదు, అంతే సంగతి. రానప్పుడు ఏం చేస్తాడు చెప్పు, చేయాలంటే చేయలేకపోతాడు. ఏం లేదు, ఆ మోడీ అన్నిటికీ ఆయన సత్తా ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నది, చేయగలుగుతాడు. ఇంకా 5 ఏళ్ళు ఆ మోడీ రావాలి, మనకున్న పనులన్నీ కూడా ఏ పనులు కావాలనుకున్న ఆ పనులు 100% అవుతాయి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. సో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు 3 పార్టీలలో? మేము 3 పార్టీలు అంటే బీజేపీ ఉండాలా, బీజేపీ ఉండాలి. బీజేపీ ఉండాలా. మనకు ఏంటంటే మంచి సపోర్టు వాళ్ళతోనే ఎక్కువ సపోర్టు. కానీ మేము వేసేది అంటే శ్రీనివాస్ యాదవ్కి వేస్తాం ఓట్లు. అది మాకు దగ్గర ఉన్నారు, ఆయననే అక్కడికి వెళ్ళి వేస్తాం. నువ్వైతే బీజేపీకి సపోర్ట్ చేస్తావు? సపోర్ట్ చేస్తాం, బీజేపీ సపోర్ట్ చేస్తాం. వచ్చినా కూడా మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు 4 నెలలు 3 నెలల నుంచి పింఛన్ లేదు. 2,000 ఇస్తుంటే అది కూడా లేదు. ఆ పింఛన్ కొరకు తిరిగి ముసలి ఎట్లా బతకాలి? ఆయన ఇప్పుడు ఇంకా ఎలక్షన్ వచ్చే వరకు పెంచుతాడంట. అప్పటిదాకా సస్తమో బతాం ఎవరు తెలుసు చెప్పండి? అది తెలుస్తా ఎవరికన్నా? ఇప్పుడే గోళీలకో మందులకో దేనికో వాడుకోవాలి. ఏ ఒక్క ఆడవాళ్ళకి కొడితే ఏ ఒక్క పార్టీ అయినా కాంగ్రెస్ ఎందుకోసం ఇది చేసినాం, కాంగ్రెస్కి అందరికీ సపోర్ట్ ఉండాలని కాంగ్రెస్ చేసినాం కదా. కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? చెర్లపల్లి కాడ ఆడవాళ్ళకి కొట్టిండ్రు, ఎవరు వచ్చిండ్రు? బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చి మాట్లాడుతుంది మా ముంగట వచ్చి. బీజేపీ ఉండి ఆడవాళ్ళకి సపోర్ట్. రేపటికి ఆడవాళ్ళు ఒక్కళ్ళు తిరుగుతారు. ఏ పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు? మేము బీజేపీకే ఓటేస్తాం ఈసారి. ఏమైనా కానీ ఇంత ముందుగాల పాకిస్తాన్లో పట్టుకుంటే ఒక్క రోజులో ఇడిపించిండు ఆయన. అట్లా సొంటి ఉండాలి, ఉంటేనే బతుకుతారు. లేకుంటే ఆడవాళ్ళకి కొట్టి పోతుంటే ఈ కాంగ్రెస్ రాజకీయం ఏం నడిపిస్తుంది? ఆయన వచ్చి 3 నెలలు 4 నెలలు కాలే. అదే కేసీఆర్ రాజకీయంలో ఇట్లా నడిచిందా? నడవలే. అదే ఈయన రాకపోతే బీజేపీ ఉండాలి మాకు. ఇప్పుడు బీజేపీ ఉంటేనే కరెక్ట్ న్యాయం అవుతుంది. ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా ఎవరికైనా కరెక్ట్ న్యాయం. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు 3 పార్టీ వాళ్ళు. ఇట్లా బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా. ఇటలో వస్తే బెస్ట్ కావచ్చు, ఎందుకంటే లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ కదా అది. అంటే పాపులేషన్ వైజ్ కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది కాబట్టి ఆయన ఇంకా డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు ఈ 3 పార్టీలలో? ఏ 2 పార్టీలకు అవకాశం ఉందంటావు? ఈ 2 ఇప్పుడు ఎట్లయినా కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి మేబీ, బట్ క్యాండిడేట్ని కూడా చూస్తారు కదా. వీటలా బెస్ట్ కావచ్చు. వీటలా మిగతా 2 పైన లీడర్స్ పైన నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఈటలే బెస్ట్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ రేస్లో ఉందంటావా లేదంటావా? డౌన్ అయింది కదా, బికాజ్ అవకాశం ఉందా వాళ్ళు? కష్టం, టైం పడుతుంది కదా. కాంగ్రెస్ 100 రోజుల పాలన ఎలా ఉంది? ఓకే, ఇంకా టైం ఉంది కదా, చూడాలి మనం. వాళ్ళకి ఇచ్చిన 5 years 10 yearsలో వాళ్ళు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారని మనం చూడాలి. ఓకే, మోడీయా రాహులా సెంట్రల్లో? అబ్జల్యూట్లీ మోడీ. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన 3 పార్టీ వాళ్ళు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి ఏమో లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటావు? మనమైతే ఈటల రాజేందర్ సార్, బీజేపీ. ఈటల రాజేందర్ అతని గురించి మనకు తెలుసా వ్యక్తిగతంగా? చాలా మంచివాడు, పేదవాళ్ళకి చాలా పని చేస్తాడు, చాలా మంచివాడు ఆయన. వీళ్ళు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు మనకంత ఐడియా లేదు, కానీ బీఆర్ఎస్ అయితే ఇంతకుముందు మంచిగానే చేసాడు. పార్టీ పరంగా వీళ్ళు ఈ 2 పార్టీల మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే మన బీజేపీనే పక్కా అనుకుంటా. నేనైతే అనుకునేది అది, బీజేపీనే పక్కా అనుకుంటా. ఇప్పుడు ఈ ఉన్న 3 పార్టీలలో ఏ 2 పార్టీల మధ్యన ఉండబోతుంది వార్? ఇప్పుడైతే మన బీజేపీ లేకపోతే బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ నేను అనుకునేది అదే, నువ్వు అనుకునేది. ఓకే, ఓవరాల్గా సెంట్రల్లో చూసుకుంటే మోడీయా రాహులా? మోడీ.